గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే బుడ్డా అడుగులు. సింగవరం కడమల కాల్వ వెంగళరెడ్డిపేటలో 50 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం. గ్రామాల ప్రగతే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు మండలంలోని సింగవరం కడమల కాల్వ వెంగళరెడ్డిపేట గ్రామాల్లో పర్యటించి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగవరం గ్రామంలో 20 లక్షలు, కడమల కాల్వ గ్రామంలో 20 లక్షలు, వెంగళరెడ్డిపేట గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం గ్రామాలలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ సంకల్పమని తెలిపారు. వెంగళరెడ్డిపేటలో సీసీ రోడ్ల ప్రారంభం అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రజల ఆశీర్వాదాలతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ గాయత్రి, తహసీల్దార్ పద్మావతి, పంచాయతీ ఏఈ వెంకటరాయుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, తెలుగు గంగ కాలువ ఉపాధ్యక్షులు కంచర్ల మనోహర్, టీడీపీ నాయకులు వెంగళరెడ్డిపేట శ్రీనివాసులు, రామసుబ్బయ్య, నబీ రసూల్, ధనుంజయ్ గౌడ్, శంకర్ గౌడ్, మణికంఠనాయుడు, పాపయ్య, భూపాల్, రామానాయుడు, వారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్ ఇక్కడ ఉన్నది సార్, కట్ చేయండి సార్, కట్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ ఏం బాగాలేదు సార్. అది కూడా వేస్తాం, అది కూడా వేస్తాం. ఎప్పుడు సార్ కొట్టి ఇంతలో నువ్వు ఎన్నుకోనా, ఎన్నుకోవాలా, ఎన్నుకోవాలా,